అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 69. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, నిజానికి గోపి ముందు శ్రావణి ఏం దాచాలి అనుకుంటుందో అది తను ఎప్పుడో గమనించాడు. అది పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వేసుకున్న డ్రెస్ కాక, ఆమె ఒంటి మీద ఇంకో డ్రెస్ ఉండడం కూడా అతని దృష్టిని దాటిపోలేదు. అవన్నీ చూసి లైట్ తీసుకునేంత స్ట్రాంగ్గా అతను లేడు. అందుకే మనసు పొరల్లో ఎక్కడో కలుక్కుమంటున్న బాధకి అక్కడ ఉండలేక బయటపడ్డాడు. షాప్లో సిగరెట్ తీసుకుని కాసేపు అటు ఇటు తిరిగి తన ఆలోచనలని అక్కడే వదిలేసి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటిదారి పట్టాడు. గోపి వెళ్ళిపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకొని ముందు టిఫిన్ చేసిన శ్రావణి తర్వాత మెడిసిన్స్ కూడా వేసుకొని, ఈలోపు పని మనిషి రావడంతో ఆమెతో ఇల్లంతా క్లీన్ చేయించి తరువాత కిచెన్లో గిన్నెలు కూడా కడిగించుకొని అప్పటికి మెషీన్లో ఉన్న బట్టల్ని కూడా ఆరేయమని చెప్పి తను చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేసుకుంది. ఇంతలో ఇంటికి వచ్చిన గోపి ఇల్లంతా చమక్కుమంటూ మెరవడం చూసి ఫైనల్గా టీవీకి ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తున్న శ్రావణిని చూసి, నీకు తెలీదురా, తనతో అలా మాట్లాడకపోతే మేడం గారు క్లీనింగ్ ప్రోగ్రాం పెడతారు. ఈవిడ గారికి ఏదో పచ్చదనం పరిశుభ్రత కింద గవర్నమెంట్ అవార్డు ఇచ్చేటట్టు అన్న అభి మాటలు గుర్తువచ్చి, నిన్ను ఏం చేయొద్దని అభి చెప్పాడు కదా, ఎందుకు మళ్ళీ ఇవన్నీ పెట్టుకున్నావు అనడంతో సడన్గా వినబడిన మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది శ్రావణి. అతన్ని చూడడమే ఆమె చేతులు వణకడం మొదలు పెడితే, నువ్వు ఇప్పుడు ఇలాంటివన్నీ చేయడం మంచిది కాదు అని కొంచెం గొంతు తగ్గించి చెప్పాడు. అక్కడ పని అయిపోవడంతో తల వంచుకొని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది శ్రావణి. దాంతో టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాడు గోపి. అప్పటికే 10:30 అవ్వగా కాసేపటికి పని మనిషి కూడా వెళ్ళిపోవడంతో ఇంకా బయటకు రాని శ్రావణి కోసం చూస్తూ, టైం అయింది, సూపర్ మార్కెట్కి వెళ్దామా, మళ్ళీ రష్ ఎక్కువ అవుతుంది అని పిలిచాడు గోపి. మధ్యాహ్నం భోజనం కోసం పెరుగు తోడు పెడుతున్న ఆమె వెంటనే చేతులు క్లీన్ చేసుకొని పైకి వెళ్ళి మొహం కడుక్కొని జడ వేసుకొని అభి ఇచ్చిన కార్డ్ తీసుకొని బయటకు వచ్చింది. తను రావడంతో టీవీ ఆఫ్ చేసిన గోపికి కార్ కీస్తో పాటు అభి ఇచ్చిన కార్డ్ని ఇస్తుంది శ్రావణి. ఒకసారి ఆమె వైపు చూసి ఆ తర్వాత వాటిని అందుకొని ఇంటి కీస్ తనే అందుకుంటాడు. అది చూసి ఆమె బయటకు వెళ్ళగా తనే ఇంటికి లాక్ చేసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. దాంతో వణుకుతున్న కాళ్ళు చేతులతో కారులో కూర్చుంది శ్రావణి. అప్పటికే ఫోన్లో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ సెర్చ్ చేసిన గోపి ఆమెని తీసుకుని అక్కడికి వెళ్ళగా, అభితో అక్కడికి వచ్చిన అనుభవం ఉన్న ఆమె ట్రాలీ తీసుకొని ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకుంటుంటే స్నాక్స్ ఇంకా శ్రావణికి కావలసిన డ్రై ఫ్రూట్స్ మాత్రం గోపి తీసుకుంటాడు. అలా ఓ గంటకి సరుకులతో పాటు ఫ్రెష్ కూరగాయలు ఇంకా గుడ్లు ఇంకా చికెన్తో షాపింగ్ కంప్లీట్ చేయడంతో ఆమెని పక్కకి నిలబడమని చెప్పి తనే బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేయించి అభికి కాల్ చేసి కార్డ్ నెంబర్ అడిగి ఆ పని కూడా అయిపోవడంతో తనే అన్ని కార్ డిక్కీలోకి మోస్తాడు. చివరగా కారులో కూర్చుంటూ ఆమెకి ఫ్రెష్ జ్యూస్ గ్లాస్ అందిస్తూ తాగు అని చెప్తాడు గోపి. అంతకుముందు వచ్చినప్పుడు అభి కూడా అలాగే చేయడం గుర్తువచ్చి దాన్ని అందుకొని తాగబోతూ అతని దగ్గర లేని గ్లాస్కి తనొక్కటే తాగలేక, మీరు తాగండి, నేను ఇంట్లో తాగుతాను అని చెప్పింది చిన్నగా. అలాంటి ఒక్క చిన్న మాట కోసం ఆమె వెనుక ఎన్నో రోజులుగా తిరిగిన అతను ఇప్పుడు ఆమె తనతో మాట్లాడడంతో తన వైపు చూసి, నాకు తాగాలని లేదు, నువ్వు తాగు అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఆమె జ్యూస్ తాగడం కోసం కన్వీనియంట్గా స్లోగా ముందుకి పోనిచ్చాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక గ్లాస్ చేతిలోనే పెట్టుకున్న ఆమె ముందు రోజు జర్నీలో అభి డాష్బోర్డ్లో గ్లాసెస్ పెట్టడం గుర్తువచ్చి వాటిలో నుండి ఒకటి తీసి సగం దానిలో పోసి అతని ముందుకు పెట్టింది తీసుకోమన్నట్టు. అది చూసి తను తాగకపోతే ఇలాగే ఏదో ఒకటి చేస్తూ వాటిని తాగేలా లేదు అని ఆ గ్లాస్ని అందుకొని, నువ్వు తాగు అని చెప్పి కొంచెం కొంచెం వాటిని సిప్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్ళాడు ఆమెని. ఇంటికి వచ్చిన తర్వాత సరుకులన్నీ ఇంట్లోకి పెట్టిన తర్వాత కార్ షెడ్లో పార్క్ చేసి వచ్చేటప్పటికి శ్రావణి సర్దడం మొదలుపెట్టింది సరుకులని. అది చూసి ఆమెకి వర్క్ ఎక్కువైంది అనిపించి తను కూడా కిచెన్లోకి వెళ్ళి, నువ్వు కూర్చొని ఏం చేయాలో నాకు చెప్పు, నేను చేస్తాను అన్నాడు గోపి. అయ్యో పర్లేదు, నేను చేసుకుంటాను. దాంతో అతను తన వైపు చూసిన చూపుకి సైలెంట్గా కూర్చుంది ఆమె. ఆ తర్వాత ఆమెని అడిగి ఒక్కొక్కటిగా అన్నీ సర్దేసి ఫైనల్గా తనతో కలిసి అక్కడ ఉన్న వేస్ట్ అంతా తీసేసి, ఇక నువ్వు వెళ్ళి కాసేపు పడుకో అని చెప్పాడు. లేదు, వంట చేయాలి, భోజనం టైం అవుతుంది కదా అంది మెల్లగా.
అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాడు కొంచెం సీరియస్గా. దాంతో అక్కడి నుండి వెళ్ళక తప్పలేదు ఆమెకి. అలా పడుకుందో లేదో అలసటతో నిద్ర పట్టేసింది శ్రావణికి. తిరిగి మెలకు వచ్చేటప్పటికి భోజనం టైం దాటిపోవడంతో కంగారుగా లేచి కిందకి వచ్చింది గోపి ఏమనుకుంటాడో అని. కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి గిన్నెలు అక్కడ ఉండడం చూసి అర్థం కాక ఒక్కో దాని మీద మూత తీసి చూడగా పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా రైస్, పెరుగు ఉండడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి. ఏంటి, ఎవరు చేశారివి అనుకుంటూ గోపి రూమ్ వైపు చూడగా అతని రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసి ఉండడంతో అతను లేడు ఇంట్లో అని అర్థమైంది. ఆ అయోమయంలోనే కిచెన్లోకి వెళ్ళిన ఆమెకి గోపీని వంట చేశాడు అని అర్థమైంది సింక్లో వంట గిన్నెలు చూసి. అతను వంట చేశాడా అన్న ఆశ్చర్యం కంటే భోజనం టైం దాటిపోయే వరకు ముద్దులా పడుకున్న తన మీద తనకే కోపం రావడంతో గోపి ఏమనుకుంటాడో అనుకుంటూ బయటకు వచ్చేటప్పటికి డోర్ లాక్ తీసుకొని లోపలికి వస్తూ కనిపించాడు అతను. హాల్లోకి వచ్చిన శ్రావణిని చూసి, లేచావా, నేను భోజనం చేసేశాను, నువ్వు కూడా తినేసే, టైం చాలా అయింది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మాటల్ని బట్టి తను ఊహించినట్టుగా తనని తప్పుగా ఏం అనుకోలేదు అని అర్థమయ్యి హమ్మయ్య అనుకుంటూ ఆకలిగా అనిపించడంతో వెళ్ళి కాస్త అన్నం పెట్టుకొని తిని మందులు వేసుకొని సింక్లో గిన్నెలన్నీ తీసి వాష్ ఏరియాలో వేసి స్టవ్ క్లీన్ చేసి సాయంత్రం అవ్వడంతో మొక్కలకి నీళ్లు పట్టడానికి వెళ్ళింది. అభి ఇంటికి వచ్చేటప్పటికి గోపి గార్డెన్లో కూర్చొని మధ్యాహ్నం తను జాబ్ కోసం సెర్చ్ చేసిన కంపెనీస్ ఇక్కడ నుండి ఎంత దూరమో ఫోన్లో చూస్తూ ఉన్నాడు. ఇంతలో అభి వచ్చి, ఏం చేస్తున్నావురా అంటూ తన పక్కన చైర్లో కూర్చున్నాడు. ఏముంది, జాబ్ కోసం చూస్తున్నాను అన్నాడు తల ఎత్తకుండానే. షూస్ అలాగే సాక్స్ తీస్తూ, అవసరం లేదు, మా ఫ్రెండ్కి చెప్పాను, వాడు రేపు కాల్ చేస్తాడు అని చెప్పాడు. నీ బోర్డు హెల్ప్ ఎవరికి అవసరం లేదు, నా కోసం జాబ్ నేను చూసుకోగలను. నువ్వెన్ని చూసినా కూడా నేను చేసిన జాబ్కే నువ్వు వెళ్ళాలి నాన్న. నా మీద నీ బోర్డు పెత్తనం ఏంటి, నేను వెళ్ళను. తప్పకుండా వెళ్తావు అంటూ ఉండగానే వాటర్ బాటిల్ ఇంకా కాఫీ కప్స్తో అక్కడికి వచ్చింది శ్రావణి నవ్వుతూ. నిజానికి చాలా అలసటగా వచ్చాడు అభి. పొద్దున్నుండి ఎడతెరపి లేని వర్క్తో చాలా బిజీగా ఉన్న అతనికి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. కానీ అలా నవ్వుతున్న శ్రావణిని చూడగానే ఒక్కసారిగా తన అలసటంతా చేత్తో తీసినట్టు పోయింది. అమాయకమైన మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు చూస్తే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు. ఆహా, థ్యాంక్ యూ అంటూ వాటర్ బాటిల్ తీసుకొని, ఎవరికి ఏం కావాలో చెప్పకుండానే ఎలా తెలిసిపోతాయా నీకు అని అడిగాడు అభి. చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చి ట్రే గోపి వైపు పెట్టింది. కప్ తీసుకున్న గోపి వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వాలని అక్కడి నుండి లేవబోయాడు. ఎక్కడికి రా, పనుంది, అందుకే లోపలికి వెళ్తున్నా. నోరు మూసుకొని కూర్చో, నీ పనేంటో నాకు తెలుసు కానీ అని. మాకు కాఫీ తెచ్చావు, మరి నీకు పాలేవే అని అడిగాడు కొంచెం సీరియస్గా. నేను లోపల తాగుతాను. అవసరం లేదు, ఇక్కడికే తెచ్చుకో వెళ్ళి అని గట్టిగా చెప్పడంతో ఈయన గారికి మరీ కోపం ఎక్కువ అవుతుంది అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళింది శ్రావణి. ఇక తప్పక అక్కడే కూర్చుంటున్న గోపిని చూసి, ఏంట్రా అది రాగానే జంప్ అవుతున్నావు అని అడిగాడు. అదేమీ లేదు అన్నాడు విసుగ్గా. ఏముందో నాకు తెలుసులే, అంతగా దాంతో నాకు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తే మా రూమ్లోకి పోతాంలే, కానీ నువ్వు ఎక్స్ట్రాలు చేయకు అన్నాడు. విచిత్రంగా చూశాడు అభి వైపు గోపి. ఆ తరువాత ఇద్దరూ మాటల్లో ఉండగా శ్రావణి వచ్చింది అక్కడికి. అవును, ఆ మెంటల్ కేసు ఎలా ఉందంట అని అడిగాడు గోపి. అదెవరో అర్థం కాక అభి వైపు చూసింది శ్రావణి. రేయ్, కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు. నీకు చాలాసార్లు చెప్పాను తన్ని అలా అనకు అని. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను అలాగే అంటాను, కానీ విషయం చెప్పు ముందు. ఊహ్, బాగానే ఉంది. ఈరోజు ఒక సర్జరీ చేశారు. అలాంటి రాక్షసి జాతికి ఏం కాదులే అని. నువ్వు వెళ్ళావా ఏంటి అని అడిగాడు గోపి. లేదురా, అసలు టైం లేదు, రేపు సండే వెళ్తాను. కానీ నువ్వు మాత్రం రేపు వెళ్ళి చూసిరా. నేనా, నేనెందుకు, నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు మంట. అదేంట్రా, ఒక ఫ్రెండ్ అయ్యుండి అలా మాట్లాడతావు, పైగా తను నిన్నే అడుగుతుందంట అన్నాడు నవ్వుని ఆపుకుంటూ. రేయ్, నాకు ఇరిటేషన్ తెప్పించకు, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఎవరు చెప్పమన్నారు నిన్ను దానికి నేను ఫ్రెండ్ అని అన్నాడు కోపంగా. నువ్వే చెప్పావు కదా ఇద్దరికీ బాహుబలి రేంజ్లో గొడవలున్నాయని, అందుకని మధ్యలో బోర్డు పెత్తనం చేసి నన్ను దానికి బలి చేయాలి అనుకున్నావా అని. ఒక్క నిమిషం, కొంపదీసి నువ్వు అందుకే నన్ను ఇక్కడికి తీసుకురాలేదు కదా
అని అడిగాడు ఆశ్చర్యంగా. వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు మాట్లాడుకునేది సంజన గురించి అని అర్థమై గోపి డౌట్కి అతని వైపు చూసింది పాలు తాగడం మానేసి శ్రావణి. గోపి అడిగిన దానికి సమాధానం చెప్పేలోపే అమ్మ శ్రావణి అంటూ వచ్చింది లలిత. పిన్ని రా కూర్చో అంటూ లేవబోతున్న ఆమెని ఆపి, మీ పిన్ని కోసం ఇంకో కుర్చీ ఉందిలే, ముందు నువ్వు కూర్చో అని చెప్పి, అంకుల్ ఎక్కడ ఆంటీ, మార్నింగ్ నుండి అసలు కనబడలేదు అని అడిగాడు అభి. మీ డాడీ లేకపోతే ఆయన వాకింగ్కి వెళ్లకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటారు కదా అభి, అందుకే కనీసం గార్డెనింగ్ అయినా చేయమని చెప్పి వచ్చాను అని. శ్రావణి ఇవిగోరా, మన చెట్టుకి కాసిన ఉసిరికాయలు నీకు నచ్చుతాయని తినడానికి తెచ్చాను అంటూ కాయలు ఉన్న బౌల్ ఆమె చేతికి ఇచ్చింది. అవి చూడగానే ఆ కాయల్ని చూసి శ్రావణి మొహం వెలిగిపోవడం గమనించారు అభి గోపి ఇద్దరు. నవ్వుతూ కూర్చో పిన్ని అంది శ్రావణి. కూర్చుంటాను కానీ ఈరోజు అసలు కనిపించలేదేంటి అని అడిగింది లలిత. సరుకులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాను పిన్ని. అవునా, అయినా అదేంటవి పిల్లని అలా ఎలా బయటకు పంపించావు, అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో? నాకేం నచ్చలేదు. చూడు పాపం ఎంత నీరసంగా కనబడుతుందో, ఇలా అయితే కుదరదు చెప్తున్నా. హా బయటకు వెళితే నీరసం అయిపోయిందా? మీ అమ్మాయి బయటకు వెళ్ళి నీరసం అవ్వలేదా ఆంటీ? ఉన్నవి లేనివి కల్పించుకొని చేసే పనులకి నీరసమైంది. ముందు వాటిని తగ్గించుకోమని చెప్పండి. తను చేస్తుంటే మీరేం చేస్తున్నారు? అయినా భార్య కష్టపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని అరిచింది ఆవిడ. ఆవిడ శ్రావణి మీద చూపిస్తున్న ప్రేమ చాలా నచ్చింది గోపికి. మీ అమ్మాయిని చూసుకుంటూ నేను ఇంట్లో కూర్చుంటే మరి మీ అమ్మాయిని, ఆ తర్వాత మా పిల్లల్ని చూసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయమ్మా? అందుకని పిల్లని పట్టించుకోకుండా తిరుగుతావా? ఓహో, మీరు చెప్పేది ఎలా ఉందంటే నేనేదో తనని పట్టించుకోకుండా ఊరికే తిని తిరుగుతున్నట్టుగా ఉందిగా. నేను అలా అనలేదు కానీ తను జాగ్రత్త అభి, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్న ఆమె కళ్ళలో నీళ్లు తిరగడం చూసి ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ, అలాగే తల్లి, ఇప్పుడు నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు. హా అంటూ కళ్ళు తుడుచుకుంటూ గోపి తన వైపే చూస్తూ ఉండడం చూసి, ఏంటా చూపు అని అడిగింది లలిత. ఏం లేదు, ఏదైనా ఒప్పించాలి అంటే మీకు అంతకంటే మంచి వే ఉండదు కదా, ఇలా అయితే ఏదైనా ఒప్పేసుకుంటారు అనుకుంటారు కదా అని అడిగాడు. ఒక్క క్షణం అతని మాటలకి నోరు తెరిచి, ఇందుకే నాకు ఇతను నచ్చలేదనేది అంది కోపంగా. రే నువ్వు ఆగరా బాబు అని. అదేం లేదాంటీ, నిజానికి వీడే ఈరోజు శ్రావణిని బయటకు తీసుకువెళ్ళింది. అలాగే వచ్చిన తర్వాత తను రెస్ట్ తీసుకుంటుంటే వాడే వంట కూడా చేసి టైంకి మీ అమ్మాయికి అన్నం పెట్టాడు. అంటే వాడు మంచివాడనే కదా. అవునా అంటూ అనుమానంగా శ్రావణి వైపు చూసి ఆమె అవును అని తల ఊపడం చూసి, అయినా సరే ఇతను మంచివాడు కాదు అంది వెంటనే. అవును కాదు అయితే ఏంటి, మీకేమైనా నష్టమా? అదిగో చూసావా దురుసుతనం. హా అయితే అని. అయినా నువ్వేంటి ఆమె నుండి నా కాంటాక్ట్ సర్టిఫికేట్ కోసం నేను చేసినవన్నీ చెప్తున్నావు అని అరిచాడు అభి మీద. అరే ఇప్పుడేమైందిరా? అలాంటివి నాకు నచ్చవు. నచ్చకపోతే నేను అసలు నీతో మాట్లాడను అని. శ్రావణి నీకేమైనా కావాలి అనిపిస్తే నన్ను అడుగు, నేను చేసి పెడతాను అని చెప్పి పైకి లేచి అక్కడి నుండి వెళ్ళబోతూ గోపి వైపే కోపంగా చూస్తూ, ఇదిగో చూడు, ఇతను చేసినవి మాత్రం అస్సలు తినకు, ఎవరికి తెలుసు ఏం వండి నీకు పెడతాడో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికీ ఏం చెప్పలేక శ్రావణి ఏదో మాట్లాడబోయేలోపే అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. ఆమెనే కోపంగా చూస్తూ, అసలు వీడ ప్రాబ్లం ఏంటి నాతో అని అడిగాడు గోపి. అదేం లేదురా, ఆంటీకి శ్రావణి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, పైగా మనసులో ఏది పెట్టుకునే ఆవిడ కాదు, చాలా మంచి మనిషి అని చెప్పాడు. ఎందుకు పెట్టుకోదు మనసులో, ప్రస్తుతం నా మీద చాలా ఉండుంటుంది అని లేచి బయటకు వెళుతున్న గోపిని చూసి ఎక్కడికి అని అడిగాడు అభి. ఏం లేదు అని చెప్పి దమ్ము కోసం వెళుతున్నాను అని సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపి. వాన కురిసి వెలిసినట్టు ఉన్న గొడవకి నిట్టూర్చి మీరెళ్ళి స్నానం చేసిరండి అభి గారు అని చెప్పి కాఫీ కప్పులు తీసుకొని శ్రావణి లోపలికి వెళ్ళబోయింది. కానీ ఆమెని వెళ్ళనివ్వకుండా చేతుల్లోకి ఎత్తుకున్నాడు అభి. వదలండి అభి గారు, ఎవరైనా చూస్తారు, చూస్తే చూడనివ్వు, ఇది నా ఇల్లు నా పెళ్ళం అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఆమె చేతిలో ఉన్న కప్పులు కిచెన్లో పెట్టించి ఆమెని పైకి తీసుకువెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి వెంటనే ఆమెని హత్తుకొని, మార్నింగ్ నుండి నిన్ను చాలా మిస్ అయ్యానే, ఊరొచ్చినప్పటి నుండి పగల కూడా నా కళ్ళ ముందే ఉంటున్నావు కదా,
హ్మ్. నేను కూడా మిమ్మల్ని చాలా సార్లు తలుచుకున్నాను. అవునా! అయితే మరొకసారి అని హస్కీగా అంటున్న అతని నోటి మీద వెంటనే చెయ్యి పెట్టి, వేళాపాళా లేదా మీకు? అంది సిగ్గుపడుతూ. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.